హలో ఎవ్రీవన్, ఇవాళ మనమైతే వివాహ భోజనంబు మారతల్లి మల్టీప్లెక్స్ ఏరియాలో ఉన్న హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎవరిదో కాదండి, మన హీరో సందీప్ కిషన్ గారిది. హైదరాబాద్లో చాలా అంటే చాలా ఫేమస్ అయిన వివాహ భోజనంబు రెస్టారెంట్ ఇప్పుడు మన మారతల్లిలో ఓపెన్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత గ్రాండ్గా, చాలా ట్రెడిషనల్గా అయితే రెస్టారెంట్ అంతా ఉంటుంది. అలాగే అంబియన్స్ కూడా చాలా బాగుంది. మనకి తెలుగుతనం అయితే ఉట్టిపడినట్టు అయితే ఉంటుందన్నమాట. అలాగే మేము దీనిలో వెజ్ ఫుడ్ అయితే ట్రై చేసాము, అది కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి పండు మిర్చి స్టిక్స్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి పచ్చిమిర్చి పలావ్. ఇక్కడ మనం ఓన్ పాన్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి ఆకులు, ఒక్క, గుల్కంద్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి ఏదేది కావాలో మనము కిల్లి కూడా తయారు చేసుకోవచ్చు. చాలా రష్ ఉండడం వల్ల మేము తిన్న ఫుడ్ అంతా చూపించలేకపోయాము. మేమైతే ఇప్పుడు వివాహ భోజనం అయితే చేసామన్నమాట. మన దగ్గర బిల్ కూడా ఉంది. సో రివ్యూ వచ్చేసి మేము పండు మిర్చి వెజ్ స్టిక్స్ అయితే చేసామన్నమాట, తిన్నాము. అది వచ్చేసి 389 రూపీస్ పడింది. 8 స్టిక్స్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే బాగుంది, బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు. స్టిక్ అయితే జస్ట్ టూత్ పిక్కి ఏదో జస్ట్ ఒక అదేదో డిప్ చేసి ఇచ్చినట్టు అయితే ఉంది, చాలా తక్కువ క్వాంటిటీ. అండ్ పుదీనా పన్నీర్ వేపుడు అయితే తిన్నామన్నమాట. అది వచ్చేసి 389 రూపీస్ అయింది. బట్ అది కూడా అంత టేస్ట్ అయితే ఏమనిపించలేదు. జస్ట్ 4 పీసెస్ అట్లా వచ్చే ఒక్కొక్క పర్సన్కి. బట్ టేస్ట్ అయితే ఓకే, బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ వెజ్ బిర్యానీ ఒకటి తిన్నాము, పచ్చిమిర్చి వెజ్ పలావ్ ఒకటి తిన్నాము. పచ్చిమిర్చి వెజ్ పలావ్ అయితే టేస్ట్ బాగుంది పన్నీర్ బిర్యానీ వెజ్ బిర్యానీ కంటే. వెజ్ బిర్యానీ 349 అండ్ పచ్చిమిర్చి వెజ్ పలావ్ అయితే 419 రూపీస్ అయితే అయింది. మన బిల్ అయితే ఇది వచ్చేసి టోటల్ 1701 రూపీ అయితే అయింది. బట్ దీనిలో అయితే మేము మష్రూమ్ ఆర్డర్ ఇచ్చాము. మష్రూమ్ మిర్చి వేపుడు అనేది ఉంది. అది మేము ఫస్ట్ ఆర్డర్ ఇస్తే ఫింగర్ బౌల్ చెప్పినప్పుడు అయితే వచ్చిందనమాట. సో అదైతే మేము రిటర్న్ పంపించేసాం. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే సర్వీస్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది. బట్ ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకంటే ఇవాళ జస్ట్ సెకండ్ డే ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద రెస్టారెంట్ అనమాట. సో దానివల్ల కొంచెం హెవీ రష్ అయితే ఉంది. బట్ ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. అండ్ హైదరాబాద్లో తిన్నదే చాలా బాగుంది అనిపించింది. హైదరాబాద్లో చాలా బాగుంది, బట్ బెంగళూరులో అయితే నాకైతే అంత టేస్ట్ అయితే అనిపించలేదు. బట్ ఇట్స్ గుడ్. ఆంధ్ర కుజీన్ అండ్ మన ఆంధ్ర టేస్ట్ కనుక తగలాలి అనుకుంటే కనుక కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్ యూ.